అందరు నమస్తే. ప్రభుత్వ అసలు రంగేందో మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వీళ్ళు ఎలక్షన్స్ ముందు నుంచి చెప్పింది, తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఏంది? ఎలక్షన్ ముందేమో కేసీఆర్ ఫ్యామిలీ 1,00,000 కోట్లు దోచుకున్నది, లేకపోతే వాళ్ళు భూములు దోచుకున్నారు, కేటీఆర్ వాళ్ళ అనుచరులకు భూములు అప్పచెప్పిండ్రు, మొత్తం అసైన్ భూములు మొత్తం మందికి అప్పచెప్పిండ్రు, మేము వచ్చిన తర్వాత దీని అంతు తెలుస్తాం. నిజంగా కూడా వీళ్ళు ఏం చేసిండ్రో అంతు తెలుసాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, ఫైల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి. అసలు వీళ్ళు ఏం చేసినారో ఖచ్చితంగా తేల్చాలి. తేల్చకుండా దీన్ని రాజకీయం కోసం వాడుతున్నది గవర్నమెంట్. అంటే వీళ్ళను బదనాం చేయాలి, తద్వారా మనం రాజకీయంగా లబ్ధి పొందాలి. నేను ఎందుకు ఈ వార్త చేస్తున్నా, ఎందుకు వీడియో చేస్తున్నానంటే, నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కమిషన్ దగ్గర పోయినారు. కాళేశ్వరం కమిషన్ దగ్గర పోయిన తర్వాత కమిషన్కు కొంత సమాచారం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన. మీడియాతో మాట్లాడిన తర్వాత విషయం అర్థమైంది. అసలు వీళ్ళు ఇప్పటిదాకా ఏవో రకరకాల కేసులు చెప్తున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా ఈ కార్ కావచ్చు, రకరకాల కేసులు. ఈ కేసుల్లో కొండొందోవి ఎలుకను కూడా పడతలేరు, కానీ ప్రచారం ఎక్కువైపోయింది. అంటే ప్రచారంతోనే లబ్ధి పొందాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. హరీష్ రావు గారు ఏం మాట్లాడారో వింటే మనకు ఫ్రీగా అర్థమైపోతుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హరీష్ రావు గారు ఏం మాట్లాడారు వినండి. సెక్రటరీ గారికి కూడా, ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు కానీ, ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నోటు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి, జిఐడి సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురికి కూడా లేఖ రాశాను. కానీ వారి నుంచి స్పందన రావడం లేదు. బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. 6 సార్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్నీ కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం. అంతేకాకుండా 3 సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. రైట్, విషయం అర్థమైంది కదా. ఏంది ఇదంటే, కాళేశ్వరం కమిషన్ మొన్ననే ఇంకా చివరి దశకు వచ్చింది, అయిపోయింది. దాని టైం ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. లాస్ట్ మంత్ మీకు దాదాపు లాస్ట్ మంత్ 15 తారీఖు 13 తారీఖు గవర్నమెంట్కి రాసిండ్రు. ఏమని రాసింది కమిషన్? అంతకుముందు కూడా 2 సార్లు రాసిండ్రు, మొన్న రాయడం 3వసారి. కాళేశ్వరం పైన వీళ్ళ క్యాబినెట్లో చర్చ జరిగిందా లేదా? బుర్రున బయటకు వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు క్యాబినెట్లో కాళేశ్వరం గురించి చర్చనే జరగలేదు. నేను చిన్న ఆఫీసర్తో మాట్లాడితే, అన్న ఎన్ని ప్రభుత్వాలు చూస్తలేము, అంత పెద్ద ఇష్యూ క్యాబినెట్లో చర్చ రాకుండా గవర్నమెంట్ అసలు దాన్ని నడపనికే రాదు, మరి ఆయన ఎందుకు చెప్తుండ్రో అన్నారు. తర్వాత గవర్నమెంట్ ఆ మినిట్స్ ఇవ్వడానికి, క్యాబినెట్లో ఈ చర్చ జరిగిందా లేదా అని మినిట్స్ ఇవ్వడానికి 15 రోజులు టైం తీసుకున్నది. ఇవ్వాలా వద్దా ఇస్తే చెప్పిన కదా, ఒకవేళ మినిట్స్లో కనుక కాళేశ్వరం మీద చర్చ జరిగినట్లు, కాళేశ్వరం పైన బ్యారేజెస్ పైన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, వీటి మీద క్యాబినెట్ ఆమోదం కనుక ఉంటే ఈ కేసు అవుట్. దీనిలో ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. వీళ్ళు చేసిన ఉత్త ఆరోపణలే తప్ప, రాజకీయ ఆరోపణలే తప్ప దీనిలో వాస్తవం లేదని తేలిపోతుంది. కాబట్టి 15 రోజులు టైంపాస్ చేసి లాస్ట్కు ప్రభుత్వం సమాచారం ఇచ్చిన తర్వాత వాటిని పేపర్లలో లీకుల రూపంలో వార్తలు రాపించారు. ఏమని? అసలు క్యాబినెట్లో ఈ చర్చ జరగలేదు అని. ఇప్పుడు హరీష్ రావు ఏం చేసిండు? ఆ పేపర్స్ ఆఫీసర్స్ నడితే ఇవ్వలేదు, మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మేము తీసుకుపోయి ఇస్తామని 6 సార్లు క్యాబినెట్లో చర్చ జరిగిందట, 3 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసిరట. క్యాబినెట్ ఆమోదం, చర్చ కాదు, క్యాబినెట్ ఆమోదమే 6 సార్లు అయింది. రకరకాల మారుస్తూ ఉంటారు కదా, మార్చినప్పుడల్లా క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాము. తర్వాత అసెంబ్లీలో కూడా 3 సార్లు దీనిపైన చర్చ జరిగింది, కాళేశ్వరం వ్యవహారాలపైన. ఈ పూర్తి డీటెయిల్స్ తీసుకుపోయి కమిషన్కి ఇచ్చినా అని చెప్పిండు. ఇది ఒక్కటి చూసిన తర్వాత ఏమనిపించిందంటే, రేవంత్ రెడ్డి ముఖ్యంగా, ప్రభుత్వం అంటే మిగతా వాళ్ళందరూ అదే కష్టం లేరు, రేవంత్ రెడ్డిని జైల్లో వేసిండు కాబట్టి. రేవంత్ రెడ్డిని ఎందుకు జైలు వేసారో మీకు తెలుసు కదా, ఓటుకు నోటు కేసు. ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి పోతే అదంతా ఆపరేషన్ అయింది. ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిండ్రు. చంద్రబాబు నాయుడు ఆడియోలు బయటకు వచ్చినాయి. ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేని కొనడానికి డబ్బులు ఇచ్చిండు. అది ఏసీబీ కేసు, అది ఇప్పటికి కోర్టులో ఉంది.
ఆయన జైల్లో వేసిండు కాబట్టి వీళ్ళ మీద ఒక కక్ష తీర్చుకుందామనో లేకపోతే ఏందో అంటే విచారణ జరగొద్దని మీరు అడగొచ్చు. విచారణ జరగాలి. నేను చెప్పింది అదే. ప్రభుత్వం వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిండ్రో అది తేల్చాలి. అది వీళ్ళ బాధ్యత, ప్రభుత్వం బాధ్యతనే. నాలాంటోడో నీలాంటోడో మాట్లాడితే లాభం లేదు. చాలామంది బేర్ ఆరోపణలు చేస్తారు. ఆరోపణతో లాభం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంకా కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారు అంటారు. అదే ప్రభుత్వంలో మీరే ఉన్నారా నాయన, మరి మర్చిపోతే ఎట్లా? మీరే ఉన్నారు, మీరు తేల్చాలి. ప్రూఫ్స్ ఏడునో బయట పెట్టాలి, కేసులు పెట్టాలి వాళ్ళ మీద, వాళ్ళని జైలుకు పంపాలి. మీ దగ్గర ఆధారాలు బయట పెట్టిన తర్వాత, లేకపోతే మీరు కేసులు మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, గవర్నమెంట్లో ఆధారాలు ఉంటే మీ దగ్గర ఉన్నట్టే కదా, మీరు కేసు పెట్టి జైలు పంపాలి. అది చేయకుండా ఇంకా ఆయన ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారంటే కేవలం రాజకీయ ఆరోపణలుగానే ప్రజలు చూస్తారు. మీరు ఇప్పటిదాకా కేసీఆర్ మీద ఒక్క కేసు కూడా పెట్టలేకపోయినారు. ఆ విచారణ ఇప్పుడు చూసారు కదా. ఈయన ఇచ్చిన మినిట్స్ చూసిన తర్వాత, కాళేశ్వరం మినిట్స్ హరీష్ రావు ఇచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో తెలియదు. అప్పుడు చాలా క్యాబినెట్ సమావేశాలు ఒక్కసారి 2 సార్లు కాదు కదా, 100 సార్లు జరిగినాయి. కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశాలలో ఎక్కడెక్కడైతే కాళేశ్వరం మీద చర్చ జరగలేదో బహుశా అది ఏరి కోరి చూసి సెలెక్ట్ చేసి ఇచ్చినట్టున్నారు. అది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. వీళ్ళేమో ఎక్కడెక్కడ చర్చ జరిగిందో, క్యాబినెట్ గురించి ఎక్కడ తీర్మానం చేసిందో, క్యాబినెట్లో ఏమేమి చర్చలు జరిగినాయో అవన్నీ తీసుకుపోయి మినిట్స్ వీళ్ళు ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిందో లేదో అనుమానం కాదు, వాళ్ళు పేపర్లో రాసిన వార్తల తర్వాత రాపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ నిజాలు తేల్చాలని ప్రభుత్వం అనుకుంటలేదు అనేది క్లియర్గా అర్థమైంది. నిజాలు తేల్చాలి అనుకుంటలేదు. నిజాలు తెలిస్తే వీళ్ళు జైలు పోతారు, నిజాలు తెలిస్తే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతారు. మళ్ళీ అదొకటి ఉంది. ఇక్కడ మేము ఆరోపణ చేసినాం కాబట్టి గదే నిజం. ఇక అంతకు మించి ఇక ఆయన దానికి కమిషన్ ఎందుకు, దానికి ఆయనకు ₹1,00,000 డబ్బులు ఎందుకు, దానికి ఒక ఎంప్లాయీస్ ఎందుకు, ₹1,00,000 ప్రజాధనం దుర్వినియోగం కదా. మీరు ఒకవేళ నిజమే తేల్చాలనుకున్నప్పుడు ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. అప్పుడు వీళ్ళ తప్పులు బయటపడతాయి, అప్పుడు వీళ్ళ మీద శిక్ష చేయొచ్చు, అప్పుడు మీ గవర్నమెంట్ బరాబర్ చేసిన బై కరెక్ట్ చేసిన వీళ్ళని చెప్పనీకి వస్తుంది. కానీ మీరు తప్పును దాస్తున్నారు, మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు. తప్పును దాచడం అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు అవి తప్పని తేలిపోతాయన్న భయంతోన మినిట్స్ ఇవ్వడానికి అందులో టైం తీసుకుని డూప్లికేట్ మినిట్స్ ఇచ్చారు అనేది ఇప్పుడున్న ప్రస్తుతమైన ఆరోపణ. వీళ్ళు ఇది ఒక్కటే కాదు, అన్నిట్లో ఇట్లే చేసిండ్రు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ ఉంది, ఫార్ములా ఈ రేస్ కార్. ఆ ఫార్ములా ఈ రేస్ ఏమైంది? ఫార్ములా ఈ రేస్లో ఇప్పటి వరకు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పలేదు. ఇప్పటి వరకు అవినీతిని ఎవరు ఎక్కడ మళ్లించారు, ఏ డబ్బులు ఎక్కడ పోయినాయి ఏం చెప్పలేదు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళి పోయినాయి, ఫార్ములా ఈ కార్ కంపెనీకి పోయినాయి, వాళ్ళు ఉన్నాయని చెప్పిండ్రు, మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అవసరమైతే ప్రభుత్వం వెనక్కి కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నా తీసుకురాకుండా అట్లే ఉంచి కేవలం రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. అది కూడా క్లియర్. ఇప్పటిదాకా దానిలో అవినీతి మినిమం కదా. దొంగతనం జరిగింది అంటే ఆ దొంగతనం ఎక్కడ జరిగింది, ఆ దొంగతనంలో ఏమేమి పోయినాయి మినిమం, తర్వాత అవి రికవరీ అవుతాయా కావా, దానికి ఈయనకి ఏం శిక్ష చేయాలి చేసిన అనేది విచారణ, కోర్టులు, న్యాయం, ధర్మం, చట్టం. ఇక్కడ అసలు ఫస్ట్ పార్టే ఎస్టాబ్లిష్ అవుతలేదు. ఫస్ట్ పార్టీలనే వీళ్ళు ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. ఫస్ట్ పార్టే ఎక్కడ దొంగతనం జరిగింది, ఏం దొంగతనం జరిగింది అనేది ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర పాయింట్ లేదు. ఇంకా అదొక్కటే కాదు, ప్రతి ఒక్కటి అంతే, అన్నీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలే తప్ప ప్రజల కోణంలో ఎక్కడ విచారణ నడుస్తుందో అర్థం కాలేదు. ఇప్పుడు కేటీఆర్ బామారిది వాళ్ళ ఎక్కడో గెస్ట్ హౌస్లో ఏదో పార్టీ జరిగితే డ్రగ్స్ పార్టీ అన్నారు. ఆ డ్రగ్స్ ఎక్కడనో ఇప్పటిదాకా బయటపెట్టలేదు. పోలీసు వాళ్ళ కేసులో డ్రగ్స్ అనే మాటనే లేదు. ఇట్లా ప్రతిదీ ఇప్పుడు ఏ కేసు తీసుకున్నా విద్యుత్ కమిషన్, విద్యుత్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. రెండు ప్రభుత్వాలు ఉంటే దానిలో అవినీతి జరిగిందని విచారణ చేయించారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికీ 6 నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా అసలు సైలెంట్ అయిపోయింది మొత్తం. అసలు అక్కడ గవర్నమెంట్ నేను అమ్మినా ఆయన కొన్నాడు, ఆయన అమ్మిండు నేను కొన్నా, విచారణ నన్ను ఆయన చేస్తారా లేకపోతే ఒక్కరినే చేస్తారా? ఆ కరెంటు విషయంలో ఇక్కడున్న వాళ్ళు మాత్రం విచారణ చేసిండ్రు. ఆ కరెంటు అక్కడి నుంచి కొన్నారు బీజేపీ సీఎం, అక్కడ అప్పుడు ఉన్నది, పిలవలేదే, వాళ్ళని ఎవరిని విచారణ చేయలేదు. సేమ్ కాలు విషయంలో కూడా ఆ కూలిపోయినా లేకపోతే కుంగిపోయినా వాళ్ళని ఎవరిని విచారణ పిలవలేదు. మెగా వాళ్ళని పిలవలేదు దానిలో ఏం జరిగిందని చెప్పడానికి. మెగా వాళ్ళని విచారించకుండా విచారణ పూర్తయింది అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా వాళ్ళతో అక్కడ కంపెనీ వాళ్ళతో ఆన్లైన్లో విచారణ జరిపిండ్రు. అసలు ఆన్లైన్లో విచారణ జరిపితే కూడా దానిలో తప్పు పాయింట్, వీళ్ళ పాయింట్ ఏందో ఇప్పటిదాకా వాళ్ళకి అర్థం కాలేదు, ఏసీబీకి అర్థం కాలేదు. ఇట్లా ప్రతి విషయంలో కూడా కేవలం రాజకీయంగా వాడుకోవాలి, అవతల మీద బురద చల్లాలి, మనం రాజకీయంగా ఎట్లా లబ్ధి పొందాలి, డైవర్షన్ ఎట్లా చేయాలి, మన మీద ఫెయిల్యూర్స్ని ఎట్లా డైవర్షన్ చేయాలి, మన మీద జనం పడకుండా, మనం దీన్ని చర్చ జరగకుండా ఎట్లా ఇట్లాంటి విషయాల మీద నడపాలి,
ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా అదే కదా. ఫోన్ ట్యాపింగ్లో సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా మా దగ్గర ఏం ఆధారాలు లేవు అని సిట్టు విచారణ చేస్తున్న ఆఫీసర్లు చెప్పిర్రు. ఆఫీసర్లే మీడియాకు సమాచారం ఇస్తే రాసిండ్రు పేపర్లలో. ఇప్పుడు వాళ్ళు ఈ లీడర్లే కూడా చాలామంది లీడర్లు పోయి మా భార్యలే ట్యాప్ చేసిండ్రు అది ఇది అన్నారు కదా. అది ఇప్పటిదాకా దానికి కూడా ఆధారాలు లేవు, ఉత్త రాజకీయ ఆరోపణలే. దాని మీద ఇప్పటిదాకా సిట్ దగ్గర ఏముందో ఏం లేదో ఇప్పటికీ తెలియదు. దానిలో ఏ కేసు అయినా సరే తేల్చాలి. అసలు తలకాయ దొరకకుండా తోకను పట్టుకుంటామంటున్నారు వీళ్ళు, తలకాయనే లేకుండా. ఇట్లా ప్రతి విషయంలో కూడా వీళ్ళు చెప్పేదంతా కూడా ఎక్కడ టాలీ అవుతలేదు. వీళ్ళు మాట్లాడే మాటలకు, చేస్తున్న చర్చలకు, జరుగుతున్న విచారణలకు ఎక్కడ టాలీ అవుతలేదు. కానీ ఒక కుట్ర, రాజకీయ కుట్ర మాత్రం కనబడుతుంది, పొలిటికల్ కుట్ర. తను జైల్లో వేసింది కాబట్టి నేను కూడా విచారణ జరపాలి, నేను కూడా ఇది బంధం చేయాలి, ఈ రాజకీయంగా ఎట్లా వాడుకోవచ్చు దీన్ని మన డైవర్షన్కి ఎట్లా వాడుకోవచ్చు, ఇంతవరకే ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప డీప్గా దీనిలో విషయం ఏందో జనాలకు అర్థమవుతారు చెప్పలేకపోతుంది. ప్రభుత్వం దానిలో ఫెయిల్ అయింది 100%. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.